Bye. Bye. హచ్కుకులా వెంటే వస్తున్నావు ఎందుకు? ఇంకెవరు సెట్ కాలేదా? నీ వల్లే ఇలా జరిగింది. ఆ రోజు నువ్వు నన్ను లవ్ చేసి ఉంటే నేను వేరే వాళ్ళ వెంట పడేవాన్నే కాదు. అవును సార్, అవును, నాదే తప్పు. ఏయ్, నేను లవ్ చేస్తున్న విషయం నీకు తప్ప ఎవరికి చెప్పలేదు, అసలు తెలియదు కూడా. నేను నిజంగా నిన్ను ప్రేమించాను. ముందు రోజు మీ వాళ్ళు అటాక్ చేసినా మరుసటి రోజు వచ్చారని తెలిసినా కూడా నేను నిన్ను లవ్ చేస్తున్నానని మరీ వచ్చి చెప్పాను. కానీ నువ్వు అందరి ముందు నన్ను లవ్ చేయలేదని చాలా అవమానించావు తెలుసా? నువ్వు ఇలా నా వెంట తిరగడం ఆపి వెళ్ళి పని చూసుకో. నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది. ఆప్తావా నీ కథలు? నీకు ఎవరు లేడు, నీకు పెళ్లి కూడా ఫిక్స్ కాలేదని నాకు తెలుసమ్మా. అంటే నేనే అబద్ధం చెప్తున్నానా? చూడు, మేం ప్రేమించిన అమ్మాయి ఎక్కడుంది, ఎలా ఉందని ఏదో రకంగా తెలుసుకుంటూనే ఉంటాం. ఎందుకంటే అమ్మాయిలు ఎవరితో ఉంటే బాగుంటామని ఆలోచిస్తారు, కానీ అబ్బాయిలు ప్రేమించిన అమ్మాయి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. అందుకే నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నావని తెలుసుకుంటూనే ఉన్నా. అంత తెలుసుకునేవాడివి నేను ప్రేమిస్తున్నానన్నది మాత్రం ఎందుకు తెలుసుకోలేకపోయా? నువ్వు కనిపించే ప్రతిసారి నిన్ను చూడకుండా ఉండలేకపోయేదాన్ని. బర్త్డే రోజు నీ మూలంగా కింద పడిపోయిన చాక్లెట్ బాక్స్ తీసుకొచ్చి వాచ్మెన్ తెచ్చి పంపించా. యాక్చువల్గా అప్పుడే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసావు. ఎప్పుడు కాలేజ్ బస్లోనే వెళ్ళేదాన్ని, కానీ నీ కోసం కావాలనే బస్ మిస్ చేసుకునేదాన్ని. నీతో మాట్లాడాలని, నా ప్రేమని చెప్పాలని ఆ రోజు వచ్చాను. ముందు రోజు జరిగిన గొడవ వల్ల మా రిలేటివ్ అంజురెడ్డి వాళ్ళ మనుషులు ప్లాన్ వేసుకున్నారు. నేను నీకు ఐ లవ్ యూ అని చెప్పిన రోజు నిన్ను చంపేయాలి అని. ఆ విషయం తెలిసి నేను నిన్ను అవాయిడ్ చేసి వెళ్ళిపోయాను. కానీ తర్వాత అందరి ముందు అడిగేసరికి నీ ప్రాణం కాపాడాలనే అలా అబద్ధం చెప్పాను. ఆ గొడవ తెలిసి నాన్న నా కాలేజ్ నుంచి ఈ కాలేజ్కి మార్చారు. ఎందుకురా నీకు ఒక్కసారి కూడా డైరెక్ట్గా అడిగి తెలుసుకోవాలనిపించలేదు? ఎప్పుడు నీ గురించి ఆలోచనలు. రోజు కాలేజ్ ముందు నన్ను చూడటానికి వస్తావేమోనని. ఇప్పటికీ గుర్తొచ్చానా నీకు? ప్లీజ్, నువ్వు వద్దు, నీ లవ్ వద్దు. ఏదో ఇలా గడిపేస్తున్నా. మీకు ప్రాబ్లం వస్తే ఎస్కేప్ అయిపోతారు, తర్వాత మళ్ళీ వస్తారు. ఇప్పుడే నార్మల్ అవుతున్నా. అమ్మాయిలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తేనే మేం జీవితాంతం మీ వెనకాల తిరుగుతాం. అలాంటిది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలిసిన తర్వాత నేను ఎలా వదులుకుంటాను? నా ప్రాణం ఉన్నంత వరకు నీకోసమే, ఈ బ్రతుకంతా నీతోనే, వదిలే ప్రసక్తే లేదు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. హలో కాళీ మహారాజ్, చెప్పు. నీవు నీ ఫ్రెండ్ ను వదిలి వెళ్ళి తప్పు చేశావు. నేనే వాణ్ణి చంపేశాను. ఇప్పుడు నువ్వు ఆశ్రమాన్ని వదిలి మళ్ళీ తప్పు చేశావు. చూడు కాళీ, ఆశ్రమంలో బాబాని కానీ పిల్లల్ని కానీ ఏమీ చేయకు. భయమేస్తుందా? రా, నేను మీ దగ్గరికి వస్తాను. ఈ రోజు నేను నువ్వు రా.
మనుషుల్ని ఏం చేశావు? ఏంటంటున్నావు? నా మనుషుల్ని వదిలే కాళీ. ఏమంటున్నావు చెప్పు. మా వాళ్ళు ఎక్కడున్నారు కాళీ? వాళ్ళంతా చిన్నపిల్లలు కాదు. ఏమనుకున్నావరా నన్ను? గుండాన్రా పంచతంత్ర కథలో నీతిని కాదు, రుద్రాన్ని చంపేశావు. నా కొడుకుని భగవద్గీత కథల్ని మార్చేస్తా. అలాంటిది నా కొడుకునే చంపేస్తావా నువ్వు? ఎవరిని వదలను. వాళ్ళు చాలా చిన్నపిల్లలు కాదు. దయచేసి వాళ్ళు ప్లీజ్ కాదు, కావాలంటే నన్ను చంపేసుకో. చంపేసినప్పుడు మంచితనం, నలుగురికి సాయం చేయడం నేర్చుకున్నాను. ఇప్పుడు నేను కూడా మీలాగే సాయం చేయాలనుకుంటున్నాను బాబు. సూర్య బాబా, బాబు బాబా, లేకండి బాబా.